కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "ఏంటి ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారా? నేను ఒకటి చెప్తాను అది చెయ్యండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప, "అవును అత్తయ్య, మీరు కూడా మాతో కలిసి రెస్టారెంట్‌కి రండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం, "లేదు, మేము అక్కడికి రావాలనుకోవటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఎందుకు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "సాయంత్రం బండి మీద మిర్చి బజ్జీ పెడదామని అనుకుంటున్నాం అక్క నేను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడికి కార్తీక్ వాళ్ళ నాన్న వస్తూ ఉంటాడు. "అవునవును, ఇలా మిర్చి బజ్జీలు ఇవి అన్నీ అమ్ముకోండి, కోట్లు కోట్లు ఇలాగనే నష్టపోండి" అని చెప్పేసైతే హేళన చేస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో కావేరి అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. "రా కావేరి రా" అని చెప్పేసైతే అక్కడ ఉన్న కాంచన కూడా పిలుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్, "రా చిన్నమ్మ" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటిది? నేను ఇందాకల వచ్చాను కానీ నన్ను ఎవరు పలకరించలేదు. తినగ మాత్రం కుర్చీ ఏసి మరీ ఆహ్వానిస్తున్నారే" అని చెప్పేసైతే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతారు. "ఏంటి మీ అందరికీ నేను కనిపించటం లేదా? నేను ఇందాకల వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడే కదా కావేరి వచ్చింది. ఇలా కూర్చునిబెట్టి మాట్లాడుతున్నారే, నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా నవ్వుకుంటూ కార్తీక్ వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.